గైస్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఎస్ఏపి డేటాస్పియర్ ఎస్ఏసి అంటే ఎస్ఏపి ఎనలైటిక్ క్లౌడ్ అనే రెండు టూల్స్ అనమాట. మీకు తెలుసుంటాం అనుకుంటా. అయితే ఈ రెండు రీసెంట్గా 1.5 years బ్యాక్ ఒకటి 2 years బ్యాక్ ఒకటి వచ్చాయి అనమాట. అయితే ఇక్కడ మీరు నా పర్సన్ గమనిస్తే కనుక ఇక్కడ చూసారా, ప్రొటెక్ట్ స్విచ్ అని ఉంది. ఇక్కడ మనకేంటంటే క్లిక్ చేస్తే కనుక ఎస్ఏపి డేటాస్పియర్ అని ఉంది, ఎస్ఏపి ఎనలిటికల్ క్లౌడ్ అని ఉంది, రెండు ఉన్నాయి కదా. అయితే ఎస్ఏపి డేటాస్పియర్లో ఈ రెండు కపుల్ టూల్స్ అనమాట. ఎందుకు యూజ్ చేస్తామంటే ఎస్ఏపి డేటాస్పియర్ అనేది ఏంటంటే ఇది ఒక డేటా వేర్ హౌస్ క్లౌడ్ బేస్డ్ డేటా వేర్ హౌస్ టూల్ అనమాట. ఇది ఒక క్లౌడ్ బేస్ డేటా వేర్ హౌస్ టూల్ అనమాట. అయితే ఇందులోని ఈ ఎస్ఏపి డేటాస్పియర్ని యూజ్ చేసుకొని అయితే ఎస్ఏపి డేటాస్పియర్ అనేది ఒక క్లౌడ్ బేస్ డేటా వేర్ హౌస్ టూల్ అనమాట. అయితే ఎస్ఏపి డేటాస్పియర్లో మనకి కొన్ని కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారు మీరు, అలా లెఫ్ట్ వైపు వస్తే కనుక ఇక్కడ ఏముంది, హోమ్ ఉంది, ఇలా కొన్ని టూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఫైనల్కి వస్తే కనుక ఇక్కడ ఏముంది, కనెక్షన్స్ అని ఉంది కదా. ఈ కనెక్షన్స్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుంటే మనకి ఇలా ఒకటి డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇందులో ఏంటంటే ఇవన్నీ కూడా డేటా సోర్సెస్. అయితే ఈ డేటా సోర్స్లో మనకి డేటా, ఫర్ ఎగ్జాంపుల్ S/4HANAలో డేటా ఉంది. అయితే చూసారు అక్కడ స్టేటస్ ఎన్ని ఇన్యాక్టివ్లో ఉన్నాయి, ఇది మాత్రం నాట్ అప్లికేబుల్లో ఉంది. అయితే ఇక్కడ ఇన్యాక్టివ్లో ఉంది. ఎప్పుడైతే దీన్ని సెలెక్ట్ చేసుకుని డేటాని ఇంపోర్ట్ చేయడానికి ట్రై చేస్తామో అప్పుడు ఇది యాక్టివ్లోకి వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇవి కూడా మనం ఇప్పుడు డేటా సోర్సెస్ మనం వాడట్లేదు కాబట్టి ఇవన్నీ ఇన్యాక్టివ్లో ఉన్నాయి. ఒకవేళ యూజ్ చేస్తే కనుక అవి యాక్టివ్ స్టేట్లోకి వస్తుంది అనమాట. ఇక్కడ చూసారా, ఇంటిగ్రేట్ యువర్ ఎస్ఏపి ఓపెన్ కనెక్షన్ అకౌంట్ అని ఉంది. సో ఇక్కడ మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఇంకేదైనా డేటా సోర్స్ డేటా కావాలంటే కనుక ఆ డేటా సోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేశారా, ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఆస్ట్రేలియా సిడ్నీ ఏడబ్ల్యూఎస్ అని బ్రెజిల్ ఏడబ్ల్యూఎస్ అని సంథింగ్ ఉన్నాయి కదా. ఇవన్నీ డేటా స్టోరేజ్ సెంటర్స్ అనమాట. ఓకేనా. ఈ ఏరియాకి వెళ్ళి మనం ఆ ప్లేస్ నుంచి ఆ పర్టికులర్ డేటాని, ఆ పర్టికులర్ డేటా సోర్స్ నుంచి మనం డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం ఇది. ఓకేనా. దీన్ని కనెక్ట్ చేస్తాను. అయితే ఇది ఎస్ఏపి డేటాస్పియర్ అనమాట. ఇక్కడ చూసారా కనెక్షన్స్ అంతా. తర్వాత ఎస్ఏపి ఓపెన్ కనెక్టర్స్. ఈ ఎస్ఏపి ఓపెన్ కనెక్టర్స్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అనమాట. అయితే దీని తర్వాత ఇలా డేటాని తీసుకొస్తే కనుక ఇది డేటాని వేరే ఎక్కడి నుంచి అయినా, అది ఆన్ ప్రైమైజ్ అంటే సర్వర్ నుంచి అయినా, లేకుంటే క్లౌడ్ బేస్ అంటే అమెజాన్ అది AWS నుంచి అయినా, లేదా ఎస్క్యూఎల్ నుంచి అయినా, లేదా RDBMS రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అక్కడి నుంచి అయినా, లేకపోతే ఏముంది ఎస్ఏపి నుంచి అయినా. మీరున్న ఈ ఎస్ఏపి డేటాస్పియర్ కాదు కానీ ఎస్ఏపి HANA అని, ఎస్ఏపి BW అని, ఎస్ఏపి B4 HANA అని, ఎస్ఏపి S/4HANA అని కొన్ని డేటా సోర్సెస్ ఉన్నాయన్నమాట. ఆ డేటా సోర్సెస్ నుంచి మనం డేటాను తీసుకురావడానికి ఈ ఓపెన్ కనెక్షన్స్ అనమాట. అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మనకి మేజర్గా ఒక ఒక ఫ్రెషర్కి ఏం కావాలంటే డేటా బిల్డర్ ఆప్షన్ చూసారు ఇక్కడ నుంచి థర్డ్ ఆప్షన్ చూసారు కింద నుంచి. ఇక్కడ డేటా బిల్డర్ ఉంటుంది కదా. ఈ డేటా బిల్డర్
ఈ డేటా బిల్డర్ ఏంటంటే, సో డేటా బిల్డర్ గురించి మాట్లాడే ముందు మనం ఒకటి ఎస్ఏపి డేటా స్పియర్ అండ్ ఎస్ఏసి. ఎస్ఏపి డేటా స్పియర్ గురించి ముందు మాట్లాడదాం. 2-3 మాటలు మాట్లాడదాం, 3 పాయింట్లు చెప్తాం. ఈ ఎస్ఏపి డేటా స్పియర్ ఏంటంటే ఒకటి వచ్చేసి క్లౌడ్ బేస్ డేటా వేరస్టులు అనమాట. రెండోది వచ్చేసి ఈ ఎస్ఏపి డేటా స్పియర్ అనేది ఒకటి మనకి ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్మ్ లోడ్, ఓకేనా. అలాగే ఈఎల్టీ ఎక్స్ట్రాక్ట్ లోడ్ ట్రాన్స్ఫర్. ఈ 3 వేస్ కోసం ఈ ఎస్ఏపి డేటా స్పియర్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. దేనికోసం అంటే ఒకటి ఈటీఎల్, రెండోది ఈఎల్2, మూడోది ఎస్ఏపి ఏమంటారు దాన్ని, ఎస్ఏపి యూనిఫైడ్ డేటా యాక్సెస్ అంటే ఎక్కడి నుంచైనా మనం డేటాని తెచ్చుకోవచ్చు అన్నమాట. అయితే ఈ 3 ప్లేస్ల నుంచి మనం డేటాని తీసుకుంటాం అన్నమాట. ఈ ఎనీ ప్లేస్ నుంచైనా డేటాని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. దాన్ని మనం యూనిఫైడ్ డేటా యాక్సెస్ అంటాం అన్నమాట, ఓకేనా. దీనికోసమే ఎస్ఏపి డేటా స్పియర్ అనేది మనం యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ డేటా బిల్డర్ ఉంది. ఈ డేటా బిల్డర్లో న్యూ టేబుల్ ఉంది, న్యూ గ్రాఫికల్ వ్యూ ఉంది, న్యూ ఎస్క్యూఎల్ వ్యూ ఉంది, న్యూ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ ఉంది, న్యూ ఎనలిటిక్ మోడల్ ఉంది, న్యూ డేటా ఫ్లో ఉంది, న్యూ రిప్లికేషన్ ఫ్లో ఉంది, న్యూ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్లో ఉంది, న్యూ ఇంటెలిజెంట్ లుక్అప్ ఉంది, న్యూ టాస్క్ అని ఉంది, న్యూ డేటా కౌంట్ అని ఉంది కదా.